హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నీటిపారుదల శాఖ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఇందులో మనకి క్లర్క్, ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటర్ రిసోర్సెస్ అనేటువంటి డిపార్ట్మెంట్ కింద ఉండేటువంటి ఆర్గనైజేషన్. సో ఈ పోస్టులకి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇందులో మనకి పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్ మొత్తం 6 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. 60 అబవ్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్, యూడీసీ అంటారు, దీనికి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ అంటారు, 23 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మనకి 6 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్, మోర్ దెన్ 60 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ యొక్క నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్లో 4% ఆఫ్ వేకెన్సీస్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ కేటాయించడం జరిగిందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దట్ మనకి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మిగిలినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే జూనియర్ ఇంజనీర్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదే సివిల్ ఇంజనీరింగ్లో మీరు బీటెక్ కనుక చేసినట్లయితే వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసినా, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ పోస్టులకి పెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. అందులో మీకు హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. దీనితో పాటు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ట్రాన్స్లేషన్కి సంబంధించి హిందీ టు ఇంగ్లీషు లేదా ఇంగ్లీష్ టు హిందీ చేసి ఈ పర్టికులర్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ కలిగినట్లయితే అప్లికేషన్స్ అయితే ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి పెట్టుకోవచ్చు. ఇంకా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి మీరు కామర్స్ని ఒక సబ్జెక్ట్గా కలిగినటువంటి డిగ్రీ చేసినట్లయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు క్యాష్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 3 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారికి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా సిఏ, ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీగా చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్, యూడీసీకి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. 12 వేకెన్సీస్ ఉన్నాయి. యూడీసీకి సంబంధించి చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. దీనితో పాటు మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించిన ఈ పర్టికులర్ పోస్టులకి కూడా మీరు ఈ పర్టికులర్ స్కిల్స్ కనుక మీకు కలిగి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు షార్ట్ హ్యాండ్ రైటింగ్ అలాగే టైపింగ్ ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. దానితో పాటు ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు కలిగి ఉండాలి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో షార్ట్ హ్యాండ్ రైటింగ్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ అనేది ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ఎల్డీసీకి సంబంధించి మనకి ఇక్కడ 12th క్లాస్ పాస్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దానితో పాటు ఇంగ్లీష్లో మీరు కంప్యూటర్ మీద 35 words per minute మీరు టైప్ చేయగలగాలి. సో ఆ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి 23 వేకెన్సీస్ ఉన్నాయి. సో జస్ట్ 12th పాస్ అయితే చాలు, అప్లికేషన్స్ పెట్టొచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. వచ్చే నెల 25వ తేదీ వరకు టైం అయితే ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి త్వరలో మీకు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹840 జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ₹500 ఫీ అనేది పే చేయాలి.
ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే జూనియర్ ఇంజనీర్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, యూడీసీకి సంబంధించిన పోస్టులకి కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఎల్డీసీ పోస్టులకు వచ్చేసి టైపింగ్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది పెట్టడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. షార్ట్ హ్యాండ్ అలాగే టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు కంప్యూటర్ మీద చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. వచ్చే నెల 25వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. nwda.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లై లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా క్వైరీస్ కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు అయితే తెలుసుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.